చేరుకుడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాభినందన. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 మరియు 16 వచనాలు. సరే, దేవుని యొక్క ప్రేమలో చాలామంది సమయాన్ని సద్వినియోగం చేసుకోరు. యవనస్తులు, ముసలివారు, వీరిద్దరూ కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం తక్కువ. వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టడం ఎక్కువగా ఉంటుంది. రక్షణ పొందని వారు చాలామంది సమయాలని సద్వినియోగపరచుకోవట్లేదు. ఇది కొత్త నిబంధనలో కనబడుతూ ఉంది కదా, కాబట్టి కొత్త నిబంధనలో నుంచి మొదలు పెడదామా అంటే అదేం కాదు. సమయం అనేది ఎప్పుడైనా దేవుడు ఆదికాండంలో పగలు రాత్రిగా విభజించి కాలములను ఏర్పాటు చేశాడు. అయితే ఆయా కాలముల ప్రకారముగా ఆ ఆకాశ నక్షత్రములు, సూర్యుడు, చంద్రుడు, గ్రహములు అన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. మానవుడే నడవట్లేదు. అందుకని మానవుడికి చెప్తున్నటువంటి మాట, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో 1వ వచనం నుండి 6వ వచనం దాకా చూస్తే, యెషయా వచ్చి హిజ్కియాతో నువ్వు మరణం అవుతావని చెప్పాడు. అతను ఇంకేమి మాట్లాడకుండా గోడ తట్టు తిరిగి ప్రార్థన చేసుకున్నాడు కన్నీటితో. సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. వెంటనే దేవుడు యెషయాతో ఏమని చెప్పాడంటే, వాడు కన్నీళ్ళు విచ్చుట నేను చూచితిని, అంగీకరించాను. సమయాన్ని సద్వినియోగపరుచుకున్నాడు. అయ్యో నేను చనిపోతానా, ఇల్లు చక్కబెట్టుకోమంటున్నావే, ఇలాంటి మాటలు ఏమీ మాట్లాడకుండా, సరే దేవుడు ఇచ్చినటువంటి మాట కాబట్టి ఇది మనం ఎవరిని అడగాలి? దేవుడిని అడుగుదాం. సేవకుడి ద్వారా కాకుండా డైరెక్ట్గా దేవుడినే అతను మొరపెట్టినట్టుగా మనకు కనపడుతుంది. సమయం సద్వినియోగమైంది, మరి ఆయుష్ కూడా పెరిగింది. లూకాసు వార్త 19వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం దాకా జక్కయ్య కనపడతాడు. ఆ ఊరు వచ్చాడు ఆయన. ఆ ఊరు వచ్చినప్పుడు మరి అతనికి తెలిసింది, ఫలానా యేసుప్రభు వారు అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, బహు సుందరుడు, మరి ఆయన వాక్యం వినాలని పరిగెత్తుకుంటూ వెళ్తున్నారని. సరే, ఆయన వస్తున్నాడని సంగతి తెలిసి పరిగెత్తుకుంటూ వెళ్ళి చూద్దామని చూస్తే పొట్టివాడైనందువల్ల చూడలేకపోయాడని, అందుకని దారిలో ఉన్న ఒక మేడి చెట్టు ఎక్కాడని, అక్కడ ఆయన రాగానే మేడి చెట్టు దగ్గర నించొని, జక్కయ్య నేను నీ ఇంట నివసించవలసి ఉన్నది, దిగమని చెప్పాడని, అలా దిగాడని. దిగిన తర్వాత వారిద్దరూ వారింటికి వెళ్ళారు. ఆ వెళ్ళిపోయిన తర్వాత మరి ఏమైనా భోజనం టిఫిన్ ఏమైనా తిన్నారేమో ప్రభువారు మనకు తెలియదు. సరే, ఆ టైంలో మరి ఆయన ఏమైనా మాటలు చెప్పాడేమో, అది కూడా రాయబడలేదు అక్కడ. మరి అతను మనసు మారి సరే ప్రభువా, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వారికి రిటర్న్ ఇచ్చేస్తాను 4 గింతలని ఒప్పుకున్నాడు. చెప్పేశాడు దేవుడికి, చెప్పి ఇచ్చేసాడు. ఇస్తే దేవుడు దానికి 9వ వచనంలో అంటాడు, ఇదిగో ఇప్పుడు జక్కయ్య ఇంటికి అది ఇప్పుడు ఏమయ్యాడని అర్థం. ఇందాకటి దాకా ఎవరుగా ఉన్నారని ఆ మాటలు అర్థం అవిశ్వాసిగా ఉన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? అబ్రహాము కుమారుడు. అబ్రహాము ఎందుకు అక్కడ రాశాడు అని అంటే, మరి అబ్రహాం విశ్వాసులకు తండ్రి కాబట్టి మనము విశ్వాసాన్ని కలిగి ఉన్నాము అని చెప్పడానికి అదొక ఉదాహరణ. కాబట్టి ఇతను విశ్వాసిగా ఉన్నాడు అని చెప్పడానికి ఒక ఉదాహరణ.
ఆ సందర్భంలో రెండవ మాట ఈ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ. ఎప్పుడైతే నమ్మి బాప్తిజం తీసుకుంటే రక్షణ వస్తుంది. ఇతను నమ్మాడు, పాపాన్ని ఒప్పుకున్నాడు, మరి రక్షణ పొందాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. యేసయ్య వచ్చిన సమయం పోగొట్టుకోలేదు. ప్రియులరా, అపోస్తల కార్యగ్రంథం 8వ అధ్యాయంలో 27వ వచనం నుండి 38వ వచనం వరకు ఒక నపుంసకుడు కనపడతా ఉన్నాడు. ఈ నపుంసకుడు రక్షణ లేదు, కానీ బైబిల్ చదువుతాడు, ధర్మశాస్త్రాన్ని చదువుతాడు. అతను చదువుతుంది ఏంటంటే రథం మీద కూర్చొని యెషయా గ్రంథం చదువుతున్నాడు. చదవండి. వాక్య భాగాన్ని చదివాడు. దేవుడు ఫిలిప్పును ఇతని దగ్గరికి పంపించాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అతను ఈ యొక్క వాక్యము నాకు అర్థం కాలేదు అంటాడు. అప్పుడు అతను అది యేసుప్రభు వారి గురించి వ్రాయబడింది అని యేసుప్రభు వారిని పరిచయం చేశాడు. అంటే అప్పటిదాకా అతను పాత నిబంధన భక్తుడే. ఇప్పుడు రక్షణ అంటే తెలియదు. ఇప్పుడు వాక్యం చెప్పిన తర్వాత రథం పోతానే ఉంది, మరి మధ్యలో నీళ్లు కనపడ్డాయంట. అన్నాడంట అతనికి అందాకే నాయకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిజం ఇవ్వటానికి ఏమైనా అడ్డం ఉందా? వెంటనే దిగి వారికి బాప్తిజం ఇచ్చాను. ఆయన రథం మీద వెళ్ళిపోయారు. సమయాన్ని సద్వినియోగపరుచుకున్నటువంటి కందాకే నాయకుడు. పిల్లరా, మరి మనము ఎన్ని సందర్భాల్లో దేవుడు నీతో మాట్లాడుతూ వచ్చాడు? వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా. ఏమండి, మరి ఇలాగ మాట్లాడినా కూడా ఆ సమయాన్ని నువ్వు సద్వినియోగపరచుకోవట్లేదా? సద్వినియోగపరచుకోవడానికి బైబిల్లో అనేక మంది కనబడుతూ ఉంటారు. 16వ అధ్యాయము అపోస్తల కార్యగ్రంథము 13వ వచనం నుండి 15వ వచనం దాకా లూదియ కనపడుతుంది. ఈ అమ్మాయి కూడా ఆ మాటల యందు లక్ష్యం ఉంచి దేవుడి యొక్క మార్గంలో ప్రయాణం చేసి రక్షణ పొందారు కుటుంబం మొత్తం. కాబట్టి పౌలు వచ్చినటువంటి ఆ సమయాన్ని, ఆ వాక్యాన్ని ఆమె విని సమయాన్ని సద్వినియోగపరుచుకున్నట్టుగా మనకు అక్కడ కనపడుతుంది. అంతేకాదు, వారు జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు ఆమె ఇంటికే వెళ్ళారు. అదే అధ్యాయంలో 24 నుండి 34వ వచనం దాకా జైలు అధికారి కనపడుతున్నాడు. పేరైతే తెలియదు కానీ అతన్ని జైలు అధికారి అన్నారు. ఈ జైలు అధికారి కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. చనిపోవాలనుకొని కత్తి తీసినవాడు, అయ్యా నువ్వేమి చనిపోనవసరం పని లేదు, మేము ఇక్కడే ఉన్నాం. అప్పుడు అంటాడు, రక్షణ పొందుటకు నేనేమి చేయాలి? ప్రభువునందు విశ్వాసం ఉంచము, నీవును నీ ఇంటి వారును రక్షణ పొందు. సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. బాప్తిజం తీసుకున్నాడు పౌలు ద్వారా. ఇంటి వారంతా బాప్తిజం తీసుకున్నారు. మరి మనకు ఎన్ని సంవత్సరాలు అయిందో మన ఇంటి వారంతా ఇంతవరకు రక్షణ పొందకుండా. ఒకవేళ అలాంటి కుటుంబాలు కనుకుంటే ఈ వాక్యం వింటుండగా, అయ్యో నేను 20 ఏళ్ల క్రితం వాక్యం విని రక్షణ పొందాను, ఇంతవరకు సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాను, మా కుటుంబాన్ని దేవుడి దగ్గరికి తేలేకపోయాను అని ఏడుస్తావా? మనసుందా? కొంతమంది పైన ఏడుపు అంటారు, కొంతమంది లోతైన ఏడుపు అంటారు, కొంతమంది కుమిలి ఏడుస్తారు అంటారు, కొంతమంది రోదన చేసి, కొంతమంది మూలుగుతూ, ఏమంటే కొంతమంది బాధతో, రకరకాల ప్రార్థనలు ఉన్నాయి. దేవుని యొక్క ప్రేమలో పిల్లరా ఆలోచన చేయండి. జైలు అధికారి రక్షణ పొందాడు. ఆదికాండము 27వ అధ్యాయంలో 21వ వచనం నుండి 29వ వచనం దాకా చదువు. ఆదికాండము 27వ అధ్యాయం. ఇక్కడ యాకోబు గురించి వ్రాయబడింది.
ఇక్కడ మోసముతో ఆ నాన్నగారిని అన్యాయంగా అబద్ధం చెప్పి దేవుని ఆ యొక్క తండ్రి దగ్గర నుంచి దీవెనలు పొందాడు. ఇతను కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. అన్న వేటకెళ్ళాడు, తల్లి చెప్పిన మాట ప్రకారంగా తండ్రి దగ్గరికి మరి యొక్క డ్రెస్ వేసుకొని తీసుకొని వచ్చాడు. తండ్రి అప్పటికి అన్నాడు, శరీరం చూస్తేనేమో ఏశావుది, స్వరం చూస్తేనేమో యాకోబుది. అప్పుడు కూడా చలనం లేకుండా ఉన్నాడు. ఎందుకంటే తండ్రి గారికి సరిగా కనపట్టలేదు, గుర్తుపట్టే స్టేజ్లో లేడు. కాబట్టి ఇతను కూడా అన్న లేని సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. మరి తండ్రి వద్ద నుంచి దీవెనలు పొందాడు. అయితే అది మంచి పద్ధతి కాదు, అందుకని చెప్తున్నాం. ఇది అలాంటి తప్పుడు పని కనుక ఆ సమయాన్ని మనుషులు ఇంట్లో లేరని దొంగదూరినట్టు అనమాట. సమయాన్ని చూసుకుంటారు దొంగతనం చేసేవారు. మనుషులు ఎవరు లేరనుకున్న సందర్భంలో దొంగతనం చేస్తూ ఉంటారు. ప్రియులారా, ఇప్పుడైతే బహిరంగంగానే బెదిరించి దొంగతనం చేస్తూ ఉన్నారు. ప్రియులారా, ఆలోచన చేయండి. లూకాసు వార్త 23వ అధ్యాయం 39వ వచనం నుండి 43వ వచనం వరకు. 23 అధ్యాయం 39 నుండి 43. ఇక్కడ సిలువలో ఉన్న ఒక దొంగ కనపడతాడు. చదవండి. ఇక్కడ ఇద్దరు దొంగల్లో ఒకడు, ఇద్దరు అన్నారని చెప్పి రాయబడింది. ఆ తర్వాత ఇక్కడ మాత్రం ఒకడు దూషిస్తున్నాడు, ఒకడు దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. దొంగతో ఏమన్నాడు, మనమైతే చేసిన తప్పుకి శిక్షావిధి మనకు సరిపోతుంది, కానీ ఆయన ఏ తప్పు చేయలేదు అని చెప్పి సాక్ష్యం కూడా ఇచ్చాడు దేవుడి గురించి. అంటే తన తప్పును తాను ఒప్పుకున్నాడు, అంటే మారు మనసు పొందాడు సిలువలో. మరి నీళ్ళ బాప్తిజం అయితే తీసుకోలేదు, కానీ ఏ బాప్తిజం తీసుకున్నాడు? ఆత్మ సంబంధమైన బాప్తిజం తీసుకున్నాడు సిలువలో. ఎందుకని? ఆయన పక్కన ఎవరున్నారు? యేసుప్రభు. యేసుప్రభు వారి రక్తం ఏమైంది? చింది అతని మీద పడింది. యేసు రక్తం ఏం చేస్తుంది? ప్రతి పాపమును కడుగుతుంది. కాబట్టి అతని పాపం కడగబడింది, మారు మనసు వచ్చి. ఒకడికి రాలేదు. అలాగే సంఘంలో కూడా చాలామంది చేరతారు, వాక్యం విని బాప్తిజం అంటారు, కానీ ఏం పొందలేరు? మారు మనసు పొందరు. అంటే పాపాన్ని ఒప్పుకోరు, నేను ఈ తప్పు చేశానని ఒప్పుకోరు. మరి వాళ్ళకు కూడా బాప్తిజం ఇవ్వాలా? సరే బాప్తిజం ఇవ్వండి అని అడిగిన ప్రతి ఒక్కరికి ఇచ్చారు బైబిల్లో. ఇందాక మనం చదువుకున్నాం, ఆ యొక్క సైన్యాధిపతికి, నపుంసకుడికి నాకు బాప్తిజం ఇవ్వడానికి ఆటంకం ఏంటంటే ఇచ్చేశారు. పాపాలు ఒప్పుకున్నాడా లేదని అక్కడైనా రాయాల. అలాగే 5,000 మంది, 3,000 మంది, 4,000 మంది రక్షణ పొందిన వారు ఉన్నారు. ఇప్పటికీ కొన్ని సంఘాల్లో ఈ జనవరి 1 వస్తుందంటే, ఈస్టర్ వస్తుందంటే వందల మంది బాప్తిజాలు తీసుకుంటుంటారు. ఒక ఆయన ఎప్పుడు చెప్పాడు, ఈరోజున మేము 3,000 మందికి బాప్తిజం ఇచ్చాం. మంచిదే, వాళ్ళంతా మారు మనసు పొందారా? లేదు 4 రోజులు ప్రార్థనకు వచ్చి మేము బాప్తిజం తీసుకుంటామంటే ఇచ్చావా? ఇవన్నీ అడగమ్మా. కాబట్టి మన లెక్క ఏంటంటే సంఘంలో చేర్చుకోవడం ముఖ్యం. అయితే అన్నీ పాటిస్తారు లేదంటే పాటించరు. 100కి 10 మంది కూడా పాటించరు. సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు చాలామంది. సిలువలో దొంగ సద్వినియోగం చేసుకున్నాడు. అహాబు రాజు, మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 27 నుంచి 29 వచ్చిన మొదటి రాజుల గ్రంథం.
చూసారా? ఇప్పుడు ఏలియా వచ్చి చెప్పాడు, నువ్వు ఇలాంటి తప్పు చేసావు కాబట్టి నీకు శిక్ష పడబోతావు. అప్పుడు నీ చేతిలో నేను చిక్కానా అని అంటాడు. దేవుడి చేతిలో నువ్వు చిక్కావు అని చెప్తాడు ఏలియా. ఎందుకంటే ఆ యొక్క నాబోతు కళ్ళాన్ని నీ భార్య ద్వారా దాన్ని సొంతం చేసుకున్నావు, వాడిని చంపి. ఆ రక్తాపరాధం ఉంది నీ కుటుంబంలో. అయితే ఇతను అప్పుడు నా తప్పును క్షమించమని ఉపవాసం ఉండి గోనెపట్టు కట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు అతని ప్రార్థన విని అతను బతికినంతకాలం ఆ యొక్క శ్రమ రాకుండా ఆపి ఆ తర్వాత తన కుమారుల మీదకి తప్పించినట్టుగా బైబిల్ తెలియజేస్తాం. కాబట్టి ఇతను కూడా సమయాన్ని లేట్ చేయలేదు, ఇక వెంటనే ప్రార్థనకి వెళ్ళిపోయాడు. అదే అతను చేసినటువంటి గొప్ప కార్యం. దేవుని యొక్క ప్రేమలో అపోస్తల కార్యగ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో అపోస్తల కార్యగ్రంథం శిష్యులు నీ దేవుడు ఏం చెప్పాడంటే 1వ అధ్యాయం 4-5 వచనాల్లో యెరూషలేమును విడిచిపెట్టక తండ్రి వాగ్దానం కొరకు కనిపెట్టండి. ఓకే, మంచిది. మరి కనిపెట్టాలంటే ఏం చేయాలని అర్థం? ప్రార్థనలో ఉండాలి. కనిపెట్టాలంటే ప్రార్థనలో ఉండాలి. మనం ఒక మనిషి కోసం కనిపెట్టాలంటే ఏం చేస్తాం? ఎక్కడో చోట నించుంటాం, లేదా ఒక చోట కూర్చుంటాం. వస్తాడు. అలాగే దేవుడు మనతో మాట్లాడతాడు, వాగ్దానం ఇస్తాడు అని నమ్ముతూ బతిమిలాడుకుంటూ ప్రార్థన చేయాలి. కనిపెట్టేటువంటి ప్రార్థన. కనిపెట్టే ప్రార్థనలో గొప్ప అద్భుతం జరిగింది. 2వ అధ్యాయం 1-4 వచనాల్లో వారి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. కాబట్టి పరిశుద్ధాత్మ వచ్చింది. ఎప్పుడు? కనిపెట్టి వాగ్దానం కొరకు ప్రార్థన చేశారు. సమయాన్ని సద్వినియోగపరుచుకున్నారా? 10 రోజులు ప్రార్థన చేశారు. దేవుడు చెప్పాడుగా వాగ్దానం ఇస్తానని. ఒక్కరోజు ప్రార్థన, గంట ప్రార్థనలు కావు, రోజంతా మెడగదిలోనే, 10 రోజులు అక్కడే. ప్రియులారా, నిజంగా వాళ్ళకు ఉన్నటువంటి ఆ అనుభవం ఈరోజు క్రైస్తవులకి లేదు. ఒక్కరోజు ఉంటారా ప్రార్థనలో? ఉండలేము. పోనీ ఒక పూటంత ఉంటావా? ఉండలేము. 5 గంటలు చేద్దామా? ఉండలేము. 7 లేదు. మరి 3 రోజులు ప్రార్థనలు లేవు. తిండి ముఖ్యం. ఏ చర్చికైనా వెళ్ళండి, ఉపవాస ప్రార్థన అనే పేరుకే తప్ప వాళ్ళు టిఫినో భోజనమో చేస్తూనే ఉపవాసం అంటారు. అండ్ పళ్ళేనండి మేము తినింది. ఎన్ని యాపిళ్ళు? 2 యాపిళ్ళు అండి. ఒక పావు కేజీ ద్రాక్ష అండి. ఎన్ని చపాతీలు? 2 ఇడ్లీ ఎన్ని? 4 అట్లన్నీ 2 ఉప్మా ఎంత? 250 గ్రాములండి. మరి ఇంకా ఉపవాసం ఏముంది అందులో? ఒక ఆయన ఎవరు వచ్చి మన దగ్గరికి, అయ్యా నేనైతే అన్నం తిన్నా కానీ పులిహార చేసి పెట్టమన్నాడు. పులిహార అన్నం కాదా? దాంట్లో పసుపును కాస్త చింతపండు రసం కలిపారు, అంతేగా. కాబట్టి తెలివిలు ఎక్కువైపోయినాయి సేవకులకి, దేవుని ప్రేమిస్తుంటారు. అందుకని నేను అన్నాను, నువ్వు పనికి రావాలే ప్రార్థనకి, వెళ్ళిపోమంటే నా మీద బయటికి వెళ్ళి చెడుగా చెప్పాడట. ఏం పాస్టర్ అండి ఆయన? వెళ్ళిపోమన్నాడు. వెళ్ళిపోమనకు ఉంచుతారా అన్నాడంటే ఒకతను ఆయన అంటే అట్లా అనకుండా ఉండాల్సింది అన్నాడంటే ఇంకొకటి. మరి ఇతను ఇట్లా అడగకుండా ఉండాల్సిందని కూడా అంటే బాగుండేదిగా, ఎందుకంటే వాళ్ళు ఒకటి కాబట్టి శిష్యులు సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం 28-30 వచనం దాకా ఒక సమరయ స్త్రీ కనబడతా ఉంది. ఏమంటే ఆమె అంతవరకే ఉండి సరేలే ప్రభు అని నీళ్లు తీసుకొని పోయిందా? నీళ్ళు తీసుకొని పోతే కొంచెం లేట్ అవుద్ది ఊర్లోకి కదా, ఎందుకని బరువు ఉంటుంది కదా.
బరువు లేకుండా అయితే పరిగెత్తచ్చు, పరిగెత్తుకుంటూ పోయిందండి. ఏమంటే సమయాన్ని ఏం చేసుకుంది? సద్వినియోగపరుచుకొని తన ఊరు మొత్తానికి సువార్త చెప్పించి 2 రోజులు యేసు ప్రభుని ఆయన ఊరిలో ఉంచుకున్నారండి. సుకారసు అనేటువంటి ఊరు. ప్రియులారా, చాలామంది బైబిల్లో సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అబ్రహాం, నోహు, మోషే, ఇస్సాకు, యాకోబు, ఏమండి యోసేపు, మరి ఎఫ్రాయిము, మరి యెహోషువ, కాలేబు, ఎంతమందిని చెప్పాలి? ఇంకా చాలామంది ఉన్నారు. సమయాన్ని సద్వినియోగపరుచుకున్న పౌలు. ప్రియులారా, ఆలోచన చేయండి. సమయం సద్వినియోగం చేసుకోకుండా పోగొట్టుకున్న వారు కూడా ఉన్నారు బైబిల్లో. లూకాసు వార్త 18వ అధ్యాయము 18వ వచనం. ఇక్కడ యూదుల అధికారి కనపడతా ఉన్నాడు. 18వ అధ్యాయము. ఇక్కడ యూదుల అధికారి ఒక అతను వచ్చాడు. కానీ అతను చివరిలో మరి చూడండి 24-25. కాబట్టి వాడేమన్నాడు? మిగులు ఆస్తి గలవాడు గనక వ్యసనపడచ్చు, వెనుతిరిగిపోయాడు. సమయం ఏం చేసుకోలేదు? దేవుడు చెప్పిన సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. వచ్చాడు ఆస్తితో, ఏమని? నిత్య జీవం కావాలని. కానీ ఆస్తి తీరిందా? తీరల. ఎందుకని? అతనిలో లోకాశలు ఉన్నాయి, దేవుడు ఆశ లేదు. కానీ అందుకని దేవుడు చెప్పినట్టుగా చేయలేక సమయాన్ని పోగొట్టుకున్నాడు. లూకాసు వార్తలోనే 16వ అధ్యాయము 19వ వచనం నుండి 31వ వచనం దాకా లాజరు ధనవంతుడు కనపడతాడు. లాజరేమో సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు, ధనవంతుడేమో దుర్వినియోగం చేసుకున్నాడు. ప్రియులారా, అక్కడ దేవదూత అంటా ఉంది, నీవు భూమి మీద ఉన్నప్పుడు తినుచు త్రాగుచు సుఖిస్తూ జీవించావు, అందుకని ఇప్పుడు నువ్వు ఇక్కడ యాతన పడుతూ ఉన్నావు. లాజరు ఎంతో బాధతో బతికాడు, కష్టంతో బతికాడు. కాబట్టి ఇప్పుడు అతను అబ్రహాం రొమ్మున ఆనుకుని ఉన్నాడు. సమయం సద్వినియోగం చేసుకోక విలాసాలు విందుల్లో తూలనాడాడు, తేలిపోయాడు. అలా తేలిపోయినందుకు దేవుడు అతన్ని పాతాళంలో పడేశాడని చెప్పి రాయబడతాం. అయితే ఒక ఉపమానమే, కానీ అది మనందరికీ వర్తిస్తుంది. ఆదికాండము 27వ అధ్యాయంలో 36వ వచనము ఏశావు గురించి కనపడతా ఉంది. ఇక్కడ 27వ అధ్యాయము 30వ వచనం. ఏశావు వచ్చాడు. సమయం ఏం చేసుకోలేకపోయాడు అతను, లేటుగా వచ్చాడు. లేటుగా వచ్చేసరికి తినటం అయిపోయింది, నాన్నగారు దీవించడం కూడా అయిపోయింది. అదొక గంట బట్టి ఉండొచ్చు, లేదా 2 గంటలు బట్టి ఉండొచ్చు, మనకు తెలియదు. కానీ ఆ ఇన్ టైంలో, అంటే నాన్నగారికి ఆహారం పెట్టేటువంటి టయానికి అతను రాలేకపోయాడు. ఇక్కడ 38వ వచనం 38 నుండి 40 దాకా చదువు. సరే, ఇవి కూడా మనకు కనపడేది ఏంటంటే, అతని దీవెన బదులుగా ఏం ఇచ్చాడు? శాపమే ఇచ్చాడు. ఏం లేవు నా దగ్గర అని చెప్పి ఇవన్నీ చెప్తున్నాడు. సరే, ఇతను ఏం చేశాడు? తర్వాత తన యొక్క జ్యేష్ఠత్వాన్ని తీసేసుకున్నాడు. ఏమంటే ఏం చేశాడు? జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు. ఏం పెట్టి? ఆహారం పెట్టి. కొంతమంది ఆహారం పెట్టి మనుషులు చంపుతారంటారుగా, ఇది విషం పెట్టి. మరి వీడు కూడా ఏం చేశాడు? తన హక్కుని తీసేసుకున్నాడు, అమ్మేశాడు అని రాసింది అక్కడ. ఆ తర్వాత అన్నను మోసం చేసి దీవెనలు కొట్టేశాడు.
2 తప్పులు చేసింది. ఈ 2 సమయాల్లో కూడా మరి యేసేపు సద్వినియోగం చేసుకోలేకపోయాడని చెప్పాలి. ఆ తర్వాత ఏమయ్యాడో మనందరికీ తెలుసు. తర్వాత మనం చూస్తే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో వాక్యము గైకొంటే మేలు ధన్యత. చదవండి. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని అంటే వాక్యము విని గ్రహించి ధన్యతను పొందాలి. వద్దండి మాకు మేము వాక్యం వినపడుతున్నా ప్రార్థన చేస్తున్నారని తెలిసినా మేము రాము. సమయాన్ని నువ్వు సద్వినియోగపరచుకోవట్లేదు కాబట్టి దానికి తగినటువంటి లెక్క నువ్వు ముందు కాలంలో చెప్పాల్సి ఉంటుంది. దేవుని యొక్క ప్రేమ ఇది గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకూడదు. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ధన్యులవుతారు వాక్యం వినటానికి. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 12వ వచనం బిలాము కనపడుతూ ఉన్నాడు. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 12వ వచనం. చాలు, దేవుడు ఏమన్నాడు? వెళ్ళకూడదు అన్నాడు. 20వ వచనం. ఇందాకేం వెళ్ళొద్దన్నాడు, ఇప్పుడు వెళ్ళమంటున్నాడు. ఈ మార్పు ఎందుకు వచ్చింది దేవుళ్ళో? వాడికి బుద్ధి చెప్పాలి. ఎందుకని? నేను వెళ్ళొద్దని చెప్పాను మొదట, కానీ వాడు మళ్ళా వచ్చి నన్ను అడుగుతున్నాడు. సరే ఈ గిట్ట కాదులే అని గాడి చేత బుద్ధి చెప్పించాలని పొమ్మని చెప్పాడు. సమయం ఏం చేసుకోలేకపోయాడు, సద్వినియోగపరచుకోలేకపోయాడు అతను. ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము 5వ వచనం. ద్వితీయోపదేశం 23 చూడండి. 23:5. 23వ అధ్యాయం 5వ వచనం. ద్వితీయోపదేశకాండం. ఏం చేయలేదంట? ఇశ్రాయేలులను శపించటానికి బయలుదేరిపోవటానికి దేవుడిని అడిగితే వద్దన్నాడు. తర్వాత వెళ్ళాడు. ఇప్పుడు దేవుడు చెప్తున్నటువంటి మాట మోషే అతనితో చెప్తున్నాడు. చదవండి. కాబట్టి బిలాము శపించడానికి వచ్చాడు, కానీ దేవుడు ఏం చేశాడంటే దాన్ని ఆశీర్వాదంగా మార్చాడు. కాబట్టి మరి ఇప్పుడు దేవుడిచ్చిన సమయాన్ని బిలాము సద్వినియోగం చేసుకోలేదు. వద్దన్నాడండి, నేను రానండి చెప్పేసి గట్టిగా చెప్పేస్తే పోయేది. మళ్ళా డబ్బు చూసేసరికి మనకి ఆశ పుట్టింది. చూడండి, యెహోషువ గ్రంథము 13వ అధ్యాయము 12వ వచనం. ఇతన్ని ఏమన్నారంటే చివరికి సోదెగాళ్ళు డబ్బు కోసం అని వస్తారు ఇళ్ళకి, అతన్ని సోదెగాడు అన్నాడు దేవుడు. 13:12. 13వ అధ్యాయము 12వ వచనములో యెహోషువ గ్రంథములో ఏమని కనపడుతుందంటే, చదవండి 22. ఏమయ్యాడు? అతను ఏదో పెద్ద వయసు వచ్చి చనిపోయాడా? లేదు. ఎందుకని? దేవుడు మాట వినలేదు. సమయం సద్వినియోగం చేయించుకుంటే మరి అతను ఒక గొప్ప ప్రవక్తగా బైబిల్లో రాశారు. అతను ఏం చెప్తే జరుగుద్ది అంట. శపిస్తే శాపము, ఆశీర్వదిస్తే ఆశీర్వాదం. అందుకనే బాలకు అతన్ని పిలుచుకెళ్ళాడు, కానీ దేవుడు వద్దన్నాడు, వినలేదు. యోధాపత్రికలో ఆ మాట రాశాడు. బహుమానము కొరకు వెళ్ళినటువంటి కయ్యను లాంటి వాళ్ళు తప్పు త్రోవకు వెళుతున్న వారు ఎంతమందో. నీకు ఈ డబ్బులు ఇస్తాను అని అంటే పాపం చేయడానికి సిద్ధపడేటువంటి వాళ్ళు ఎంతమందో. ఒక ఆమెకి తన కొడుకు విషయంలో కోర్టులో మరి సాక్ష్యం చెప్పడానికి ఎవరు లేరు. ఆమె చెప్పిందంట, ఈ చిన్న సాక్ష్యం చెప్తే మీకు 5,000 ఇస్తానందంట.
ఒక ఇద్దరు సాక్షులు కావాలి. అమ్మా ఇంకో ఇద్దరు సాక్షులు తెచ్చుకో, నేను చెప్తాను ఒక మాట, ఆ మాట అక్కడ చెప్పండి చాలు కోర్టులో అన్నాడంటే లాయర్. కాబట్టి ఆమె తిరుగుతూ ఉంది. చిన్న సాక్ష్యం, ఒక అరగంట పిలిచినప్పుడు రావటం, ఇలా జరిగిందని చెప్పమ్మా, 5,000 ఇస్తాము. ఒప్పుకొని పోయారంట ఇద్దరు. కానీ ఆమెకి తగిన న్యాయం జరిగింది. తప్పుడు సాక్ష్యం చెప్పినది తగినట్టుగానే శిక్ష అనుభవిస్తూ ఉంది ఈ రోజుకి కూడా. దేవుని ప్రేమించిన పిల్లరా, ఇలాంటి తప్పుడు మార్గాలు ఎంచుకోవద్దని సద్వినియోగం చేసుకోమని చెప్తా ఉన్నాడు. ఆదాము కూడా అంతే. 3వ అధ్యాయము 9వ వచనం, ఆది కాండం, ఆదాము 3వ అధ్యాయము 9వ వచనం. దేవుడు అడుగుతున్నాడు, ఆయన ఎక్కడున్నావు అంటే ఆయన కనపడకనా? సర్వాంతర్యామికి తెలియదా? ఏదైనా తోట వేసింది ఆయనే కదా, ఏ తోటలో ఎక్కడ ఏ చెట్టు దగ్గర ఉన్నాడో తెలియదా? అన్నీ తెలిసినా కూడా ఏమంటున్నాడు? ఎక్కడ? ఎందుకని? చీకట్లోకి వెళ్ళిన వారిని వెలుగులోకి నడిపించడం దేవుని బాధ్యత. తన కుమారుడే, స్వహస్తములతో తయారు చేసుకున్న కుమారుడే ఏమైపోయాడు? తప్పిపోయాడు. సద్వినియోగం చేసుకోలేదు. అవును డాడీ, నేను తప్పు చేశాను, కాయ తిన్నాను అని అంటే బాగుండేది. నెపం అంతా అమ్మాయి మీద నెట్టి, అమ్మాయి పాము మీద నెట్టి, అంటే అపవాది మీద. చూడండి దేవుని యొక్క ప్రేమలో ఆది కాండంలోనే 17వ వచనం చదవండి. ఆది కాండం 3:17, 3వ అధ్యాయం 17వ వచనం. తిన్నావు గనుక శపించబడింది. మొట్టమొదటిగా చాలు శపించబడింది. 24వ వచనం చదవండి. ఏం చేశాడు? వెళ్ళగొట్టాడు. సమయం ఏం చేసుకోలేదు ఆదాము అవ్వలు, సద్వినియోగం చేసుకోండి. తప్పైపోయింది ప్రభు అని కాళ్ళు పట్టుకోవాలి. ఎదురు తిరిగి మాట్లాడినట్టుగా మాట్లాడారు. దేవుడికి కోపం వచ్చి పంపించేసి, మీరు ఇక్కడ ఉండటానికి వెళ్ళేది వెళ్ళిపడ్డాను, వెళ్ళగొట్టెను. ఇస్కరియోతు యూదా, మత్తయి సువార్త 26వ అధ్యాయం 14వ వచనం. 26వ అధ్యాయం 14వ వచనం. శాస్త్రులు పరిశీలన దగ్గర, యాజకుల దగ్గరికి వెళ్ళి యేసు ప్రభువును పట్టిస్తే నాకు ఎంత ఇస్తారని అడిగాడు. ప్రార్థన చేయాల్సిన వాడు ప్రార్థనలో శిష్యులతో పాటు ఉండకుండా, యేసుతో పాటు ఉండకుండా డబ్బులు ఆశతోటి వెళ్ళాడు. చదవండి, చూసారా ఏమిస్తారు? 26వ 25వ వచనం చదవండి. చూడండి, అక్కడ మానేసి 30 విధానాలు తెచ్చుకున్నాడు. తెచ్చుకున్న తర్వాత బల్లారాధనకు వచ్చాడు. దొంగతనం చేసి, మోసం చేసి, అన్యాయం చేసి, కుట్ర చేసి, మరి పాత్రలో చేయి ముంచినప్పుడు నన్ను ఒకడు పట్టిస్తాడని చెప్పాడు. ఆ చెప్పినప్పుడు నేనా అని అడుగుతాడు. వాడేనని ఆయనే చెప్పాడు, నాతో పాటు చెయ్యి ముంచువాడే అని చెప్తే, ముంచినవాడు మళ్ళీ అంటాడు నేనా అంటాడు. సమయం ఏం చేసుకోలేదు. ప్రభువా తప్పు చేశానయ్యా, 30 విధానాలకి నిన్ను పట్టిస్తానని ఒప్పుకున్నానయ్యా. బల్లారాధన తీసుకోబోయే ముందు కూడా పాపాన్ని ఒప్పుకోకుండా బల్లారాధన తీసుకుంటున్నాను. కాబట్టి సంఘానికి వచ్చేవాళ్ళు కూడా చాలామంది బల్లారాధనకు వచ్చి పాపాన్ని ఒప్పుకోకుండా బల్లారాధన తీసుకుంటే వాడికి జరిగినట్టే మనకు కూడా జరుగుతుంది. నీ పాపము నిన్ను పట్టుకుంటుంది. సంఖ్యాకాండం 32:23. ప్రియులరా, గమనించవలసిందిగా కోరుతాను. ఇక్కడ దేవుడికి ఇష్టంగా జీవించలేకపోయాడు. పరలోక రాజ్యవాసిగా పిలువబడిన అపోస్తలుడిగా తండ్రి రాజ్యంలో 24 మందికి సింహాసనంలో అక్కడ వేసి ఉంటే అందులో కూర్చోవలసిన వాడు పోగొట్టుకున్నాడు. ఆధిక్యత పోగొట్టు సద్వినియోగం చేసుకోలేకపోయాడు ఇస్కరియోతు యూదా. ఆకాను
యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం నుండి 16. చనిపోయారు జనాలు 36 మంది. ఆకాను నేను అడుగుతున్నా, అదే మొత్తాన్ని అడుగుతున్నాడు యెహోషువ. చదవండి 14వ వచనం. చూడండి ప్రియులారా, ఇక్కడ ఏం జరిగిందో విషయం అంతా చెప్పాడు. ఎవరి దగ్గర కనపడితే ఏం జరుగుద్దో కూడా చెప్పాడు. చెబితే తప్పు నేనే చేశానని రావచ్చుగా. ఒకవేళ నలుగురు చేసి ఉన్నారనుకుందాం, ఆ వాళ్ళల్లో నలుగురు రావాలి. మరి ఎవరు ఉన్నారో లేదో వీడికి తెలియదు. కాబట్టి వీడు తప్పు చేశాడు కాబట్టి వీడి మనసు గద్దించలేదు. చూడండి ఆ పక్క వాక్యంలో తెల్లవారిన తర్వాత అంట. చదవండి. అంటే ఇవాళ చెప్పాడు, మరి ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా మనసు మార్చుకోవద్దు, చెప్పేటప్పుడైనా మనసు మార్చుకోవద్దు. అలా మార్చుకోకుండా మళ్ళా రేపటి దినానికి ఏమీ తెలియనట్టుగా, బొంగమూతి పెట్టినట్టుగా, చొప్పనాతక్క పెట్టినట్టుగా అతను చక్కగా వచ్చి మిగతా వాళ్ళందరితో పాటు నిల్చున్నాడు. ఒప్పుకున్నాడా? సమయం సద్వినియోగం చేసుకున్నాడా? ఇవాళ చెప్పారండి, రేపటిదాకా ఎందుకు ఆగాలి నువ్వు? ఏనాటికీడు ఆనాటికి చాలు కదా. చెప్పారు కదా, శిక్ష కూడా చెప్పారు కదా. అరే నేనే కదా చేసిందని అనుకోవచ్చు కదా. మరి చెప్పాడు, పోయి చెప్పలేదు కదా, శిక్ష అనుభవించాడు కదా. మనందరికీ తెలుసు దేవుని యొక్క ప్రేమలో ఏం జరిగిందో మనందరికీ. ఉదయం వరకు ఆగకూడదు. అలా ఆగితే దేవుని యొక్క ప్రేమలో ఆ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. తర్వాత పట్టబడ్డాడు, చంపబడ్డాడు. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం నుండి 27వ వచనం దాకా గెహజీ కనపడతా ఉన్నాడు. గెహజీని సేవకుడు అడిగాడు. ఏమని అడిగాడు? ఎక్కడికి వెళ్ళొచ్చావు అని అడిగాడు. నేను ఎక్కడికి పోలేదు అన్నాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. క్వశ్చన్ వేశాడు. క్వశ్చన్ వేయకుండా శపించలేదు సేవకుడు. చదవండి 25వ వచనం నుండి 27వ వచనం దాకా. సమయం ఏం చేసుకోలేదు, సద్వినియోగపరచుకోకుండా, అరే దాసుడు అడుగుతున్నాడు, నేను తప్పు చేసి వచ్చాను కానీ అబద్ధం ఆడుతున్నాను అంటే మనస్సాక్షి గద్దించదండి. ప్రవక్త పక్కన నించున్నా కూడా, దేవుడి పక్కన కూర్చున్నా కూడా మనసులు మారకుండా కఠినంగా ఉన్నటువంటి వాళ్ళని సద్వినియోగం చేసుకొని వారు అంటారు. నీ యొక్క జీవితం కూడా ఒకవేళ అలాగుంటే నువ్వు మార్చుకొందువు గాక. చదవండి. అంటే అతని మనసు ఏంటి? దేవుడి మనసు. ఇతని మనసు ఏంటి? లోకపు మనసు. కాబట్టి నా మనసు నీతో కూడా రాలేదా? ఇది చేయకూడదు, తీసుకోకూడదు, యెహోవా జీవంతోడు, నేనేం తీసుకోనని చెప్పాడు కదా, మరి నువ్వెందుకు అనలేదు? అంటే సంఘానికి వస్తున్నాడు, సేవకుడితో తిరుగుతున్నాడు, కానీ ఆత్మ మాత్రం లేదు. అందుకనే కదా మనం పాడుకున్నాం పాట, ఆత్మాదీపమును వెలిగించు యేసు ప్రభు. ఆత్మాది ఏం వెలగలేదు, గెహజీకి ఏం వెలగలే, ఆత్మదీపం వెలగల. అతను అంటున్నాడు, నా ఆత్మ నీతో కూడా రాలేదా? రాలేదు కాబట్టి నీవు నయమానుకు కట్టిన కుష్టు నీకును నీ కుటుంబమునకు కలుగును కాక. సమయం ఇచ్చాడు సేవకుడు, కానీ దాన్ని వినియోగించుకోవాలి. చాలామంది అంతేనండి. కాబట్టి అలాంటి జీవితం ఒకవేళ నీకుంటే, నేను సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాను, పైన 10 మందిని చెప్పాను, అలాగుంటానయ్యా,
ఉన్నత స్థలంలో నన్ను కూర్చొని పెడతాడు దేవుడు నమ్మితే ప్రార్థించి మోకరించు.